మిత్రులందరికీ నమస్కారం. గౌరవ పెద్దలు, ఈ కార్యక్రమంలో ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి గౌరవ పెద్దలు, మాజీ శాసనసభ్యులు అన్న పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు అన్న గోవర్ధన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గారు, తమ్ముడు దిలీప్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా విషయాలు పెద్దన్న చెప్పిండు. పొన్నం ప్రభాకర్ గారు వయసు పెరిగింది, అదేవిధంగా హోదా పెరిగింది, కానీ బుద్ధి మాత్రము పెరగలే. అదే వక్రీకరించి గత ప్రభుత్వాన్ని, మా నాయకుడు కేసీఆర్ని తిట్టాలి, లేకుంటే హరీష్ రావు గారిని తిట్టాలి, కేటీఆర్ గారిని తిట్టాలి, మా ప్రభుత్వం పైన నిందలేయాలి, ఇలా పరిపాలన జరపాలని 8 నెలల నుంచి అదే ప్రయత్నం ముఖ్యమంత్రి మంత్రులు చేస్తూ ఉన్నారు. ఇలా మీరు ఏం మాట్లాడిండ్రు? ఆనాడు కలెక్షన్ సెంటర్లు, ఈరోజు కాల్ సెంటర్లు అని. ఇలా మంత్రికి మేము సవాల్ చేస్తూ ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు దమ్ముంటే, మీ ఆర్టీసీలో ఎలాంటి కలెక్షన్ దందా లేదు అని, ఎలాంటి కరప్షన్ జరుగుతలేదని, మీకున్నటువంటి మంత్రి శాఖలన్నిట్లలో లేదని ఒక శ్వేతపత్రం విడుదల చేస్తారని అడుగుతా ఉన్నాం. అరే, కాంగ్రెస్ పార్టీ అంటేనే కదా కలెక్షన్, కరప్షన్, కమిషన్, ఈ మూడింటికి కేర్ ఆఫ్ అడ్రస్సే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఎవరిని అడిగినా చెప్తారు, చిన్న పిల్లవాడిని అడిగినా కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటిది అనేది ఎవరిని అడిగినా చెప్తారు. 75 సంవత్సరాలుగా అవినీతిని ఈ దేశానికి పరిచయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఎందులో జరగలే అవినీతి? ఏ డిపార్ట్మెంట్ చూసినా అవినీతి కదా కాంగ్రెస్ పార్టీ హయాంలో. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాష్ట్రంలో ఉన్న, కేంద్రంలో ఉన్న అవినీతి తప్పనిసరి. అది మ్యాండేటరీ. మీ మేనిఫెస్టోలో మ్యాండేటరీ. అది మీ పార్టీల, మీ కమిటీలనే అదో కమిట్మెంట్. అది అందుకే ఇందు గలదందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా కాంగ్రెస్ అవినీతి అందందు గలదయా, అది చెప్పుకోవాలి మేము. ఇలా మీకు ఇచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శాఖ నుంచి మొదలుకుంటే, ఇలా దాన్ని నిర్వహిస్తున్నటువంటి శాఖలను మొదలుకుంటే ఎందులో అవినీతి జరుగుతలేదో చెప్పండి. అసలు అవినీతి ఇప్పుడు మొదలైంది. మీ అవినీతి భాగవతమే మొదలైంది అంతా. ఇలా పెద్దిశ్వర్సినరెడ్డి గారు చెప్పిండ్రు, ఒక సివిల్ సప్లైనే అవినీతి జరిగిందంటే దాని మీద అసలు చర్చకు రాణిస్తలేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మంత్రి గారు ఇంకో మాట ఏమన్నాడు? కేసీఆర్ ఒక్క బస్సు కొనలేదన్నాడు. మేము ఒక్క బస్సు కొనలేదు, కరెక్టే. మీరు కొన్నారా బస్సులు? మీరు ఎప్పుడు మీరు అధికారంలోకి వచ్చిందన్నాడు? డిసెంబర్ 7వ తారీఖు రోజు అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంకి వచ్చిన నాడు మీరు బస్సులు ఎప్పుడు ఓపెన్ చేసిండ్రు? డిసెంబర్ 7 తారీఖు రోజు మీరు ప్రమాణ స్వీకారం చేస్తే, మీరు 20వ తారీఖు రోజు బస్సులను ప్రారంభించిండ్రు. ఈ బస్సులు ఎక్కడి అంటే 17 రోజులల్లా మీరు బస్సులు కొనుకొచ్చుకున్నారా? ఇవి 17 రోజులల్లో మీ బస్సులు కొన్నారా? అంటే సొమ్ము ఒక్కడిది, సోకొక్కడిది. కేసీఆర్ గారు సొమ్ము పెట్టి కొంటే గత ప్రభుత్వంది, ఇలా కాంగ్రెస్ పార్టీ సోకు చేసుకున్నది కదా. ఇది మా ప్రభుత్వం హయాంలో కొన్నటువంటి బస్సులను రిబ్బన్ కట్ చేసింది నిజమే. హరీష్ రావు గారు చెప్పిన మాట నిజం, ఇది ఒప్పుకో. బస్సులు మేము కొంటే రిబ్బన్ మీరు కట్ చేసిండ్రు అన్న మాట వాస్తవం. ఇది పొన్నం ప్రభాకర్ గారు చూసుకోండి, ఇది కళ్ళు తెరిచి చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు ఏది పడితే అది మాట్లాడకండి. 20 రోజులల్లో బస్సులు కొన్నారని ప్రూవ్ చేసే శక్తి ఉందా? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మా బస్సులకు మీరు రిబ్బన్ కట్ చేసింది పక్కనే ఎమ్మడి పాత అయిన గైనే కదా, సత్యనారాయణ అయినే కదా, ఆయన అడిగి చెప్తాడు కదా ఎన్ని బస్సులు కొన్నది గత ప్రభుత్వం. అంటే నోరు ఉంది, అధికారం ఉంది, ఏది పడితే అది మాట్లాడితే కుదురుతుంది అనుకుంటుండ్రే మీరు. ఇవన్నీ మీరే కదా.
ఇవన్నీ ఉన్నాయి. ఎండి అందులో ఉన్నాడు, ఆయనే మళ్ళీ ఉన్నాడు. అంటే గత ప్రభుత్వం మేము బస్సులు వేల బస్సులు కొన్నాం. మీరేం చేసిండ్రు? బస్సులు 500 బస్సులు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు కొన్నారు. దేనికి కొన్నారు? ప్రభుత్వము డబ్బు పెట్టి కొంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులకు లాభం జరుగుతుంది, ఆ సంస్థకు లాభం జరుగుతుంది. మీరేం చేసిండ్రు? 500 బస్సులు కొని ఎయిర్కి ఇచ్చేసిండ్రు, రెంట్కి ఇచ్చేస్తూ ఉన్నారు, హెయిర్ పెడతా ఉన్నారు. వాటిని ఆ రోజు మీ ప్రభుత్వం ఏం చేసింది? మీరు ఆ కంపెనీలకు ఇవ్వద్దు, ఓలెక్టా జేబిఎం కంపెనీలు ఏవి ఆనాడు ఈ కంపెనీలకు ఇస్తూ ఉంటే మెగా కంపెనీలకు ఇస్తూ ఉన్నారనేసి మీరు మమ్మల్ని బదనాం చేసిండ్రు. ఈ కంపెనీలు ఓలెక్టా జేబిఎం సంస్థలు ఎవరియో బహిర్గతం చేయాలి. ఈ 500 బస్సులు ఏసీ ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఇలా ప్రైవేట్ చేతులకు వెళ్ళిపోయింది. ఇలా ఆర్టీసీని దారాదత్తం చేస్తూ ఉన్నారు. ఇలా ఆర్టీసీ సంస్థ కొంటే యువతకు ఉపాధి కలుగుతుంది, ఆర్టీసీకి లాభాలు వస్తాయి. మీరేం చేస్తుండ్రు? ఈ వీటిని తీసి ప్రైవేట్ కంపెనీలకు అంటగట్టిండ్రు. అగ్రిమెంట్ జరిగింది, బాజాబ్తా చెప్తున్నా. ఒలెక్టా జేబిఎం కంపెనీలకు అగ్రిమెంట్ చేసిండ్రు 500 బస్సులు. ఎక్కడెక్కడ? ఇప్పుడు విషయం ఏంటంటే ఈ కంపెనీలు ఈ రెండు కంపెనీలకు 500 బస్సులను ఎయిర్ పెట్టి మొత్తం డిస్టిక్లో ఉన్నటువంటి డిపోలను కూడా వాళ్ళ కంట్రోల్కి ఇస్తున్నారు. ఇంతకంటే దుర్భాగ్యం ఏముంటుంది? మీరు మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? ఇది మీ మేనిఫెస్టో, అభయహస్తం మేనిఫెస్టో, పేజీ నంబర్ 28, ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పిఆర్సీ బకాయిలను వెంటనే చెల్లిస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఒక పిఆర్సీ అని ఇచ్చిండ్రా? మళ్ళీ ఆ సబ్జెక్ట్ మళ్ళీ పోతా. వచ్చే పిఆర్సీ పనిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేర్స్తామన్నారు, చేర్చిండ్రా? అది జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలను కల్పిస్తామన్నారు, కల్పించిండ్రా? జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం, అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తామన్నాం. ఏం చేసిండ్రు? ఇలా బస్సులను కొన్నారు, ప్రైవేట్ వానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధీకరణ అనుమతిస్తామని చెప్పిండ్రు, ఇచ్చిండ్రా? ఆర్టీసీ యూనియన్లతో మాట్లాడిండ్రా? అసలు వాళ్ళను విలీనం చేస్తా అన్నారు, పునరుద్ధరిస్తా అన్నారు, చేసిండ్రా? ఇవన్నీ బక్వాస్, బోగస్ మాటలు మీ అన్నీ. ఇలా మీరు ఏం చేస్తూ ఉన్నారు? కరీంనగర్లో డిపో 2, నిజామాబాద్లో డిపో 1, నల్లగొండలో డిపో 1, హైదరాబాద్లో డిపో 4. ఇవన్నీ కూడా ఈ ప్రైవేట్ కంపెనీలకు అన్నీ కూడా మీరు దారాదత్తం చేస్తూ ఉన్నారు. మీరు అధికారంలోకి వస్తే ఏదో ఎలుగబెడతారని జనం నమ్మి భ్రమపడి ఇలా మీకు ఓట్లు వేస్తే మీరు ఏం చేస్తుండ్రు? ఆర్టీసీని లాభాలలో తెస్తామని చెప్పిండ్రు, ఇలా నష్టాలలో నడుస్తూ ఉన్నది. కనీసం వాళ్ళకి పిఆర్సీ ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, రిటైర్మెంట్ వేసి ఇస్తే పైసలు ఇస్తలేరు. సెంట్రల్ గవర్నమెంట్ కింద స్కీమ్ ఉంటుంది ఈడిఎల్ఐఎఫ్ అని, వాటి కింద 7 నుంచి 8 లక్షల రూపాయలు వస్తాయి. ఆ స్కీమ్ కూడా మీరు పైసలు కూడా మీరే వాడుకుంటున్నారు. అరే ఆర్టీసీలో దంద నడుస్తుంది, కలెక్షన్ దంద నడుస్తుంది. ఇలా మీరు మా పైన విమర్శలు చేయడం అంటే సూర్యుని మీద ఉమ్మేస్తే ఎడబడుతుంది, అది మీ మీదనే పడుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, నిజాయితీకి మారుపేరుగా మా ప్రభుత్వం నడిచింది. మీకు మీ చేతుల ప్రభుత్వం ఉంది, మీకు చిత్తశుద్ధి ఉంటే ఎక్కడైనా పెట్టుకోండి కదా. మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు 500 బస్సులు ఏసీ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు కొన్నారు కదా, దాని మీద అవినీతి జరగలేదు, కమిషన్లు తీసుకోలేదు అని సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి. మా ప్రభుత్వం ఆర్టీసీలో నిజంగా ఏమైనా తప్పు జరిగిందా అని ఎంక్వైరీ చేయండి. ప్రభుత్వం మీదే ఉంది కదా, మీదే కదా ప్రభుత్వం. మేము ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేసినాం, గవర్నర్కు పంపినాం. ఇలా ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగింది. మీరు అదే ప్రామిస్ చేసిండ్రు కదా, ఎందుకు నిలబెట్టుకుంటలేరు?
అంటే మీ అన్ని అబద్ధాల మీద బతకాలనేది మీరు అనుకుంటున్నారు. ఇలా ప్రైవేట్ చేస్తూ ఉన్నారు, ఇలా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే 500 బస్సులను మీరు హైర్ పెట్టిండ్రంటే ఇలా ఒక కండక్టరే ఆర్టీసీ సంస్థ నుంచి పోతుండు, మిగిలిన అన్ని కూడా పవర్ ఛార్జింగ్ సెంటర్లతో సహా ఆ యాజమాన్యానికి అప్పచెప్తుండ్రు. ఇలా ఆల్రెడీ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది. ఇలా మీరు ఆర్టీసీని మేము కాపాడుతాం, ఇలా ఏంది మహాలక్ష్మి పేరు మీద కార్యక్రమం తీసుకున్నారు. ఇలా దానివల్ల లాభం వస్తుందా ప్రభుత్వానికి, ఆర్టీసీకి నష్టం వస్తుందా? ఎంత నష్టాలలో జరుగుతుంది? ఇలా ఎక్కిన మహిళలందరూ టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకుంటుండ్రు, పైసలు ఇస్తలేరు. ఏమవుతుంది? దాంతో లాభం వస్తుందా నష్టం వస్తుందా? ఆర్టీసీకి నష్టం జరుగుతుంది. ఇలా మేము లాభాలల్లో ఉండేటప్పుడు, మేము ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు 1500 కోట్ల బడ్జెట్ ఆర్టీసీ కేటాయించినాం కేసీఆర్ గారి నాయకత్వంలో. మీరు ఇలా ఆర్టీసీని లాభాలలో పెడతాం, కార్మికులకు జీతాలు ఇస్తాం, మేము పీఆర్సీలు ఇస్తామని చెప్పిండ్రు కదా, మరి ఎందుకు ఆర్టీసీకి మీరు బడ్జెట్ ఎందుకు కేటాయించలే? మేము ఆనాడు కేటాయించినాడు మిగిల్ బడ్జెట్ 1500 కోట్లు ఇస్తే 1200 కోట్ల మిగిల్ బడ్జెట్తో ఆర్టీసీ మీ చేతులకు వచ్చింది. ఇవాళ ఏమైంది? 2700 కోట్ల అప్పులో ఇరుక్కుపోయింది. ఇది మీరు చేస్తున్నటువంటి తతంగం. ఇలా ఎండి సజ్జనారు ఉన్నారు కదా, అడగండి. ఇలా మా ప్రభుత్వం పైన, మా నాయకుల పైన మీరు విమర్శలు చేసి బతుకుతామంటే వదిలిపెట్టాం మేము. ఎంత దూరం అంటే అంత దూరం. మీరు ఏం చేస్తారు? మా మీద కేసులు పెడతారు. మీరు ఏం చేస్తున్నారు? మాట్లాడేటోని మీద కేసులు, నోరు తెరిస్తే కేసులు. మేము కేసులకు భయపడేటోళ్ళమా? మేము మీ లెక్క తెలంగాణ పారిపోయి ఢిల్లీలో పండుకున్న వాళ్ళమా? బాజాబ్తా కాదు, బేజాబ్తా నిలబడి కొట్లాడినాం, జైలుకు పోయినాం, కేసులు పెట్టుకున్నాం. రేపు మీరు కేసులు పెడితే కూడా బరాబరు స్వీకరిస్తాం. కానీ తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది, దొంగెవడో దొరవడో తెలియాలి. మా మీద ఏది పడితే అది మాట్లాడతాం, మా నాయకుల మీద మాట్లాడతామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇలా మేము అన్న వాటికి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ శాఖల అవినీతి జరుగుతుందని, పొన్నం ప్రభాకర్ గారు, మీ శాఖలో అవినీతి జరుగుతుందని సోనియా గాంధీకి స్వయంగా కంప్లైంట్ పోయింది. సీఎంపీఏలతోని అవినీతి జరుగుతుందనేసి కూడా కంప్లైంట్లు ఉన్నాయి. ఇక మా మీద చేసునంటే ఏంది అసలు ఇది? సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, ఎక్కడెక్కడ జరిగిందో. మీకు పనే కాదు కదా మా మీద ఆరోపణలు చేయాలి, పబ్బం గడుపుకోవాలి. మీరు ఏం చేయరు. 8 నెలల్లో మీరు ఏం చేయలేదు, ఏమి చేసే అవకాశం కూడా మీకు లేదు. కాబట్టి మీరు ఏది పడితే అది మాట్లాడితే మేము ఊరుకోము. ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఇస్తాం, డెఫినెట్గా సమాధానం చెప్తాం. మా దగ్గర ఉంది ఆ శక్తి, సామర్థ్యం ఉంది. అవినీతిమయమైంది కాంగ్రెస్ పార్టీ. ఆల్ ఇండియా కమిటీ అంటేనే, ఏఐసిసి అంటేనే అది కదా, ఆల్ ఇండియా కరప్షన్ అండ్ కలెక్షన్ పార్టీ అది. కాబట్టి మా మీద, మా నాయకత్వం మీద మాట్లాడుతూ ఊరుకోం. మీకు చిత్తశుద్ధి ఉంటే మేము అన్ని మాటలు స్వీకరించి విచారణ జరిపించండి. థ్యాంక్ యూ.